ఒక అన్న వచ్చి మీకు పేపర్లు ఇస్తాడు. ఆ పేపర్లలో ఇక్కడ ఏమన్నా బాగలేనివి ఉన్నాయా అన్నీ ఏమేమి ఇస్తా ఉన్నారని ఒక 5 minutesలో అన్నీ రాయాలి మీరు. ఓకే, ఏం పిల్లల్ని బాగా తిడతా ఉంటావా నువ్వు? ఇక్కడ రాశారు పిల్లలు పేపర్లలో. చికెన్ మీరు ఈరోజు పెట్టారు 157.5 grams, రోజు పెట్టరు. మీకు తెలుసు, మీ మనసాక్షికి తెలుసు. అది నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పిల్లలు నాకు క్లియర్గా రాశారండి. మీరేదో మసిగుసి మారేడుకాయ చేయాలంటే నాకు 1,00,000 మార్గాలు ఉన్నాయి. మీరు ఒకటి చేయాలంటే నేను 10 చేయగలను. ఆవులిస్తే పేవు లెక్క పెడతాను. నేను ఉచితం పెడతాను, దానం ధర్మం పెట్టడంలే. మనం వాళ్ళ రైట్ అది. హెచ్ఎం గారు, కేర్ టేకర్కు మీకు మెమో ఇష్యూ చేస్తాం. దాని మీద మీరు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఏం రిప్లై ఇచ్చుకుంటారో ఆ రిప్లై మేము సాటిస్ఫై అయితే ఓకే, లేదంటే సుమోటోగా తీసుకొని కేసు పెడతాం. ఎగ్ వెయిట్ ఎంత ఉండాలండి చెప్పండి? ఒక గుడ్డు ఎంత వెయిట్ ఉండాలా? 60-70 కాదు స్వామి, మీరేది అది కూడా తెలుసుకోలేకుంటా. లేదే, ఎవరు చెప్పారు 60ని? 50 grams అండి. 60-70 ఉంటే యాడ్ ఉంటుంది. ఇది ఎవరు ఉన్నారు లీగల్ మెటీరియల్? 1580 grams రావాలి. 30 ఆయన అంతా ఇల్లు పెద్ద మేధావులే. ఎంత ఉంది? అది 1580 ఉండాలా. కానీ దీంట్లో మ్యాజిక్ ఏంటంటే ఈ గుడ్డు ఎక్కువ ఉంటుంది, ఈ గుడ్డు తక్కువ ఉంటుంది. ఇంత వేరియేషన్ ఉండకూడదు. ఒక 5 grams అటు ఇటు ఉండాలి. ఇది 60 grams, దాదాపు 55-60 ఉంటుంది దగ్గర దగ్గర. అర్థమైందా? ఇది 35 ఉంటుంది, 32. ఒక పిల్లోనికి ఇది, ఒక పిల్లోనికి ఇది ఇద్దామా? ఒక పిల్లోనికి 60 grams గుడ్డు, ఒక పిల్లోనికి 32 grams గుడ్డు. అది మీరు వెండర్స్తో మాట్లాడాలి. ఇట్లా కుదరదయ్యా బాబు, ఇవన్నీ పక్కకు తీసి ఖచ్చితంగా మార్చుకోవాలి, రీప్లేస్ చేసుకోవాలి. అర్థమైందండి? అర్థమైంది నా ప్రాబ్లం? దిస్ ఈజ్ రైట్. ఒక పిల్లోనికి, మీకు 2 కొడుకులు, ఒక పిల్లోనికి 60 grams గుడ్డు ఇద్దాం, ఒక పిల్లోనికి 30 grams గుడ్డు ఇద్దాం కదా. అట్లా అదే అర్థం చేసుకోండి. ఇవన్నీ ఇట్లాంటివన్నీ సన్నసన్నవి తీసేయండి, చాలా తక్కువ ఉన్నాయి. ఓవరాల్గా వెయిట్ వస్తుంది. కానీ నేను చెప్పేది ఒక్కొక్క ట్రే ఒక్కొక్క గుడ్డు మనం చూడలేం. ఇటు చూసినప్పుడు ఇది 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 ఎగ్జిట్ కావాలా, అంతే. ఇట్లా చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి, తేడా ఒకటి ఉంటుంది. ఇట్లా ఎగ్జిట్ కావాలా, ఇది 40 ఉంటుంది. 45 నుంచి 55 మధ్యలో ఉండాలండి. మనమే వీఆర్ నాట్ మేకింగ్ దిస్ బర్డ్స్ పెట్టేటివి. అప్పుడు మనకు కొంచెం వేరియేషన్ వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం చేసుకోవాలి జాగ్రత్తగా. అట్లా అనమాట. ఏమో ట్రేలో మనం గుర్తుపట్టేయాలి. అట్లా చూసి తీసి ఇచ్చేటప్పుడు అవన్నీ సపరేట్ చేసి మార్చుకోండి, రీప్లేస్ చేసుకోండి. ఇది మరీ ఘోరం. 32 grams లేదండి. వాడేదో పిట్టక గుడ్డ ఇచ్చినాడు. అది ఏంది తెలుసా దీని విషయం? పుల్లెట్ సైజ్ అంటారు ఇవి. ఫస్ట్ డెలివరీ ఫార్మరు ఫ్రీ ఇస్తాడు. వాళ్ళు అక్కడ గుడ్డు లావి తీసేసి కలుపుతారు. అది వాళ్ళు చేసే పని. అట్లాంటి వీటన్నిటిలో కూడా ఒక 2-3 ట్రేలు వెళ్తాయి. అవి జాగ్రత్తగా చూడండి. ఎక్స్పైర్ డేట్ చెక్ చేశారా? లీగల్ మెటీరియల్, ఫుడ్ సేఫ్ లీగల్ మెటీరియల్ చూడండి. అవి డేట్స్ చూడండి ఒకసారి. ఆయిల్ ప్యాకెట్స్, కారం ప్యాకెట్లు, పసుపు ప్యాకెట్లు, ఇలాంటివన్నీ ఎక్స్పైర్ డేట్ చెక్ చేయండి. ఈ గుడ్ల విషయం మీరు మాట్లాడండి. మీరు మెనూ డిబేట్ కాకూడదండి. మెనూ డిబేట్ అంటే డైలీ గుడ్డు ఇవ్వాలా. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే GOMS నెంబర్ 8 ఫాలో కావాలా, మెనూ డిబేట్ కాకూడదు అనేది చెప్తుంది. అప్పుడు నేను మెనూ డిబేట్ అవుతాను మీ దగ్గర. అది కొంచెం ప్రాబ్లం అవుతుంది, అది అర్థం చేసుకోవాలి. సిస్టమేటిక్గా అయితే చోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెన్షన్ రికమెండ్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పైర్ డేట్స్ చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పైర్ డేట్స్ ఉండకూడదు. ఉంటే కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. మొత్తం స్టేట్ అంతా అల్లకల్లం అవుతుంది. ఫుడ్ పాయిజన్ అయితే ముఖ్యంగా సెలవులకు పోయి వస్తారు చూసారా, అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమో తినేసి వస్తారు. దీనివల్ల ఏందని చెప్పేసి మీ ఉద్యోగాలు పోతే పేపర్లకు ఎక్కుతారు, పెద్ద రప్చర్ అవుతుంది. నిన్న ఏదేదో తింటున్నాడు, ఈరోజు హాస్టల్కి వస్తాడు. మీరు ఎక్స్పైర్ డేట్ పెట్టారనుకోండి ఒకవేళ మీ దగ్గర, రేపు ఏదైనా వాడికి ఫుడ్ పాయిజన్ అవుతుంది. నిన్న పెట్టిన మీరు ఎక్స్పైర్ డేట్ ఫుడ్ వల్లే ఫుడ్ పాయిజన్ అయింది అంటారు. వాడి ఇంటి దగ్గర ఏం తినొచ్చినాడో ఏందనేది ఎవరు అడగరు. అట్లా అందుకు మనం కేర్ఫుల్గా ఉండాలి. ముళ్ళు పోయి ఆకు మీద పడిన దెబ్బే, ఆకు పోయి ముళ్ళు మీద పడిన దెబ్బే. అది ఆకు సమానం. మనం పేపర్స్ పిల్లలకి పేపర్స్ రాసిస్తాను అంతలో. ఎక్కడ నేను చెప్పిపోతా, నువ్వు తెచ్చి పెన్స్ ఉన్నాయి అందరికీ? పెన్నులు అందరికి ఉన్నాయా? సరే, ఒక అన్న వచ్చి మీకు పేపర్లు ఇస్తాడు. ఆ పేపర్లలో ఇక్కడ ఏమన్నా బాగలేనివి ఉన్నాయా, మెనూ ప్రకారం ఫుడ్ వస్తుందా లేదా, ఓకే, వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తూ ఉన్నారు,
టిఫిన్లు కానీ భోజనం కానీ ఏమైనా బాగాలేనిది ఉందా? చికెన్ ఎన్ని పీసులు పెడతారు అప్రాక్సిమేట్గా అందాజుగా? 2 times ఇస్తున్నారు చికెను? 1 time? ఎగ్స్ వీక్లీ ఎన్ని ఇస్తారు? 4 times ఇస్తారు. కానీ 6 ఇవ్వాలా? 4 ఇస్తా ఉన్నాం సార్, కొంచెం డబ్బులు సరిపోకని చెప్పారు. మాట్లాడతాను ఆ విషయం. ఇంకా మీకు మెనూ ప్రకారం అన్ని ఫుడ్ సక్రమంగా వస్తుంది. మెనూ బోర్డు ఉంది కదా, మెనూ బోర్డు ఉంది కదా, చదివారా? ఆ ప్రకారం ఫుడ్ వస్తుందా లేదా? పూరీలు ఏమైనా తక్కువ పెడుతున్నారు ఆదివారము, ఇడ్లీలు ఏమైనా ఎన్ని ఇస్తున్నారు, అన్నీ ఏమేమి ఇస్తూ ఉన్నారు అన్నీ ఒక 5 minutesలో అన్నీ రాయాలి మీరు. ఓకే, ఒక 5 minutes టైం అన్నీ రాయండి. అమ్మా బాగున్నారంతా? బాగుంది. ఎక్కడ సంతోషమేనా ఇక్కడ ఉండేదానికి? భోజనాలు బాగుంటున్నాయా? వారానికి ఒకసారి చికెన్ ఇస్తున్నారా? ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారు వారానికి? రోజు మార్చి రోజు, రోజు విడిచి రోజు మిల్క్ ఇస్తున్నారా? నాకు తెలుసండి స్వామి, మీరేం మాట్లాడకూడదు నేను మాట్లాడేటప్పుడు. నాకు తెలుసా నీ ఇట్లాంటి ఆశ్రమం గురించి 100-15 చూసినాను. మేము పిల్లల నుంచి ఎన్నో నిజాలు రాబట్టుకోవడానికి ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. డైలీ ఇస్తున్నారా మిల్క్? ఆదివారం ఇవ్వరా? ఆదివారం పూరి ఇస్తున్నారా? ఎన్ని పూరీలు? 2 పూరీలా? సరిపోతాయా? 4 పెట్టినా సరిపోరా? 2 ఎట్లా సరిపోతాయి? ఎంత సైజు? ఇంత ఉంటాయా? అంత ఉంటాయా? ఇంత ఉంటాయా? ఇంత ఉంటాయా? ఇంత ఉంటుందా? ఇంత పూరి ఉంటుందా? ఇంత ఉంటే 2 సరిపోతాయి. 2 ఇంతంటే 2 ఎక్కువ. ఇంతుంటే 3 ఇవ్వాలా? ఎంత ఉంటాయి? మీ చెయ్యి ఎంత ఉంటాయా? మీ చిన్న చెయ్యి, నా పెద్ద చెయ్యి. ఓకే. ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? ఏమేమి వస్తాయి? మెనూ బోర్డు ప్రకారం ఇస్తున్నారా? మెనూ బోర్డు ఉంది కదా, ఆ మెనూ బోర్డు డైనింగ్ హాల్లో ఉందా? మెనూ బోర్డు రా, అన్ని రకాలు ఏమేమి రకాలు ఏమేమి ఇస్తారని బోర్డు. ఆ మెనూ ప్రకారం వస్తున్నాయా స్నాక్స్? రాగి ముద్ద ఇస్తారా ఒకరోజు? మిల్లెట్ చిక్కీ ఇస్తున్నారా? బొబ్బర్లు ఇస్తారా? ఇంకా అటుకులు ఏమన్నా ఉన్నాయా? అంటే మరమరాలు, బొరుగులు ఏమంటారు మీరు? మరమరాలు అంటారా? మరమరాలు, బొరుగులు అట్లా అంటారు రకరకాలు. రోజు విడిచి రోజు ఫ్రూట్ ఇస్తున్నారా? అరటిపండు ఒకరోజు వదిలేసి ఒకరోజు ఇస్తారా? రోజు ఇవ్వరా? అన్నిటికీ ఇస్తున్నారంటే ఏందిరా? తెలుగు కదా నేను మాట్లాడేది, తమిళం మాట్లాడుతూ ఉన్నానా? ఒక రోజు విడిచి రోజు అరటిపండు ఇస్తున్నారా అంటే ఇస్తున్నారంట. రోజు ఇస్తున్నారంటే రోజు ఇస్తున్నారంటున్నారు. ఏం మీకు అట్లా ప్రిపేర్ చేసి పెట్టారా? ఏమున్నా కానీ ఇస్తా ఉన్నారని చెప్పండి అని. అప్పుడు మీరు చెప్పాలా? రోజు విడిచి రోజు ఇస్తున్నారా అన్నప్పుడు లేదు సార్ రోజు ఇస్తారు అని చెప్పాలా మీరు, రోజు ఇచ్చేది ఉంటే. మీరు చెప్పలేదంటే అర్థమైంది? అర్థమవుతుందా? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఒక రోజు విడిచి రోజు, డే బై డే అంటే ఈరోజు ఇస్తే రేపులే మళ్ళీ ఎల్లుండి అట్లా ఇస్తారా? రోజు ఇస్తారా? రోజు ఇస్తారు. రోజు ఇవ్వాలి. నేను అడుగుతా ఉన్నా డౌట్. బటర్ మిల్క్ 2 times ఇస్తున్నారా? మధ్యాహ్నం రాత్రి. ఫుడ్ అంతా బాగుంటుందా? తగినంత ఇస్తారా? చికెన్ ఎన్ని పీసులు ఇస్తారు? 2, 3, 4? 4 పీసులు. మీకు ఏదైనా టిఫిన్ అన్నీ బాగున్నాయా? నచ్చని టిఫిన్ ఏదైనా ఉందా? ఒక్క టిఫిన్ మారుస్తా, ఏదైనా మీ ఇష్టం. అన్నీ బాగున్నాయా? ఏది? ఉప్మా? ఉప్మానా? ఉప్మా బాగుండదా? చెప్పండి గట్టిగా. మారుస్తారా? మీ సార్ వాళ్ళని ఏమనలేరా నాయన? మీ సార్ వాళ్ళని ఏమనను నేను.
మీరు ఉప్మా బాగలేదు మార్చాలా వద్దా? మార్చమంటారా? ఎగ్ రైస్ తింటారా? ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటారా? ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ ఓకేనా? ఉప్మా బదులు అది పెట్టమా? పెడదామా? ఎప్పుడు? గురువారం, లక్ష్మీవారం పొద్దున ఉప్మా తీసేసి మీకు ఎగ్ రైస్ పెడదామా? హ్యాపీనా? బాగా చదువుకుంటున్నారా? బాగా చదవండి అమ్మా, మీకు మంచి అవకాశం. మీ తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొండల మీదకి పోయి, పనులకు పోయి, వ్యవసాయ పనులకు పోయి, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మీరు మంచి చదువుకుంటే వాళ్ళని మంచి చూసుకోవచ్చు. అర్థమవుతుందా? మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. కొంచెం ఇష్టంగా కష్టపడి చదివారంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, మీ జీవితాలు బాగుపడతాయి. మీరు కొండలకు పోయి అవన్నీ పనులు చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? బాగా చదువుతారా మరి? వెరీ గుడ్. చదువు అనేది చాలా అవసరం. మనిషి స్టైల్ మారుస్తుంది. మాట్లాడే విధానము, మన గుడ్డలు వేసుకునే విధానము, తెలివిగా ఏమైనా పనులు చేయడము, మొరటుగా లేకుండా మంచిగా పని చేయడము, ఇవన్నీ మనకు చదువుతో సాధ్యం. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. రమ్మనమ్మా వాళ్ళను ఆ స్లిప్స్ రాసి. ఎంతసేపు వెంకీ? ఆ కేర్ టేకర్ కూడా రమ్మని మీతో మాట్లాడాలమ్మా. ఏం పిల్లల్ని బాగా తిడతా ఉంటావా నువ్వు? తిట్టకూడదబ్బా. ఇలా రాశారు పిల్లలు పేపర్లలో. అయ్యా పాలల్లో పంచదార ఇవ్వరా? పాలల్లో పంచదార ఇవ్వకపోవడం ఏంటండి? ఇవ్వాలి కదా. పాలల్లో పంచదార లేకుండా ఇస్తామా? హెచ్ఎం గారు పాలల్లో పంచదార ఇవ్వరా? అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. ఏమి పాలల్లో పంచదార ఇవ్వకుండా పాలు ఎవరు ఇవ్వరండి ఈ ప్రపంచంలో. ఎవరు అట్లా పొట్టి పాలు ఏమోలేమి. పశువులు కాదు, ఇది పశువుల దొడ్డి కాదు. అర్థమవుతుందా? అది మీరు అర్థం చేసుకోవాలా. నీళ్ళ ప్రాబ్లం ఉందండి ఇక్కడ. వాటర్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్. పిల్లలు రాసేటి మేము మాట్లాడుతూ ఉన్నా, అర్థం చేసుకోవాలా మీరు. ఫ్రూట్స్ ఇస్తున్నారు రెగ్యులర్గా? ఇవ్వడం లేదని రాశారు. అదే ఇంకా ఫ్రూట్ అంటే. చికెన్ మీరు ఈరోజు పెట్టారు 157.5 grams. రోజు పెట్టరు. మీకు తెలుసు, మీ మనసాక్షికి తెలుసు. అది నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పిల్లలు నాకు క్లియర్గా రాశారని. అదేం పెద్ద పని కాదు. మీరేదో నేను వస్తూ ఉన్నానని 157.5 grams అంతా ప్రిపేర్ చేసి వేసినట్టు కాదు. ఏం హెచ్ఎం గారు ఇదండి, ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఉన్న విషయం చెప్పండి అంతవరకే. నేనేమైనా రాసి రంపాన పెట్టను, నేనేం కోయను, వేసి పండబెట్టి ఊరేయను. అర్థమవుతుందండి? పిల్లలు మాకు రాసేటి నేను మాట్లాడుతూ ఉన్నా. నేనేంత వేగ్గా మాట్లాడట్లేదు. మీరేదో మసిపూసి మారేడుకాయ చేయాలంటే నాకు 1,00,000 మార్గాలు ఉన్నాయి. నేనేదో పెద్ద అధికారిని ఇంకోటి అని కాదు. నాకు వాళ్ళ వ్యధలు బాధలు ఏ విధంగా వాళ్ళ నుంచి నిజాలు రాబట్టుకోవాలా అన్నీ తెలుసు నాకు. ఇలాంటివి చాలా చూశాను నేను. మీరు ఒకటి చేయాలంటే నేను 10 చేయగలను. ఆవలిస్తే పేగు లెక్క పెడతా. అర్థమవుతుందా అండి? ఈరోజు మీరు పెట్టారు ఏది, ఫుడ్ కమింగ్ చైర్మన్ వస్తూ ఉన్నాడని. రోజు మీరు ఆ క్వాంటిటీ ఇవ్వడం లేదు అంతే. ఇంకా ఏం డిస్కషన్ లేదు అక్కడ. ఆడ క్లియర్గా 2 ముక్కలు 3 ముక్కలు ఇస్తారు. నేను మాకు రాస్తా ఉంటే 157.5 3 ముక్కలు అవుతుందా? 157.5 గ్రాము చికెను 3 ముక్కల్లో సరిపోతుందా? ఆలోచించండి అండి. ట్రైబల్స్ అని చెప్పి ఏదో ఉచితం పెడతాను, దానం ధర్మం పెట్టడంలే మనం. వాళ్ళ రైట్ అది, ప్రభుత్వం వాళ్ళకు కల్పించిన రైట్. మీరు దారుణం చేయగాకండి దయవుంచి. పోతారు పొరకలేసుకొని. ఈరోజు ఈడ మీరు ఇవన్నీ చేసి సంపాదించుకొని ఎత్తకపోరు పైకి. పిల్లలు పెట్టి అన్నం
అన్నం కాడ అన్యాయం చేస్తే పోతాం దొక్కొని. పిల్లలతో పనులు చేపిస్తూ ఉన్నారు, సరే పూరి అప్పుడంటే కొంచెం హెల్ప్ తీసుకోండి, నో ప్రాబ్లం. మిగతా టైంలో మటుకు మీరు పిల్లలతో పనులు చేపించే పరిస్థితి కల్పించకండి. తిడతా ఉన్నారు పిల్లల్ని, ఏంటంటే అట్లా ఎవరు తిడతా ఉన్నారు ఏంది అనేది కాదు, దీంట్లో వచ్చిన కంప్లైంట్స్ నేనే ఊహించో లేకపోతే కలగనో లేకపోతే ఇంకోటి చెప్పడం లే, నాకు వచ్చే కంప్లైంట్స్ ఏంది అనేది అర్థమవుతా ఉందా? కొన్నిసార్లు ఉదయం పూరీలు ఇవ్వట్లేదంట, కొన్నిసార్లు స్నాక్స్ ఇవ్వట్లేదంట సాయంత్రం పూట. వారానికి 4 గుడ్లు మీరు చెప్పేశారు, ఓకే, అదంతా రాశారు పిల్లలు. వారానికి కొన్నిసార్లు 3 గుడ్లే ఇస్తారంట. వారానికి గుడ్లు 3 సార్లు, చికెన్ 2 లేదా 3 ముక్కలు, వారానికి పాలు 2 సార్లు, అరటి పండ్లు ఇవ్వట్లేదు, ఆదివారం పూరి 2 ఇస్తారు, ఓకే. రాత్రి భోజనం బాగాలేదు, నేనేం చెప్పట్లేదండి, ఇన్ని రైట్ ఐఎమ్ టేకింగ్. గుడ్లు అప్పుడప్పుడు ఇస్తున్నారు, చికెన్ 3 ముక్కలు, ఇడ్లీలు 4, సాయంత్రం స్నాక్స్ ఇవ్వట్లేదు. దీనికి మెమో ఇస్తాం మీకు, హెచ్ఎం గారు, కేర్ టేకర్కు మీకు మెమో ఇష్యూ చేస్తాం. మీ హెడ్కి చెప్పి డిస్టిక్ విజయవాడ నుంచి వస్తాయి మీకు, దాని మీద మీరు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఏం రిప్లై ఇచ్చుకుంటారో ఆ రిప్లై మేము సాటిస్ఫై అయితే ఓకే, లేదంటే సుమోటోగా తీసుకొని కేసు పెడతారు, తర్వాత మీరు బాధలు అవుతారు, మీ ఇష్టం. పాలు వారానికి 2 సార్లు ఇస్తున్నారు, మీరు డైలీ ఇవ్వట్లేదు పాలు అండి. కొత్త అయినా పాత అయినా పనే కాదండి. కొత్త అయితే ఏంది, కొత్త అయినా ఆ రోజు నుంచి స్టార్ట్ చేయండి, ఏం వద్దని లేదు కదా. ఈరోజు వచ్చి జాయిన్ కాలేదు కదా మీరు, 2 నెలల 3 నెలలు ఉంటుంది కదా, 2 నెలల 3 నెలల నుంచి అయినా మీరు కరెక్ట్గా ఇచ్చిండొచ్చు కదా, చెప్పండి. మీరు ఓపెన్గా ఎగ్స్ 4 ఇస్తున్నామన్నారు, ఐ కెన్ ఇగ్నోర్ దట్. మిగతా అన్నీ మా మిల్క్ డైలీ ఇవ్వట్లేదు, మీరు డైలీ పాలు ఇవ్వడం లేదు, అంతే. నేను చెప్పింది మీరు వినాలి, అంతే, ఇంకా వేరే ఏం లేదా ఏం, నాకేం క్లియర్ కట్. రాత్రి కొన్నిసార్లు అరటిపండు ఇవ్వరు, వారానికి అయితే పాలు మీరు 2 సార్లు ఇచ్చేది, అదేం మీ క్లియర్, ప్రతి ఒక్కరు రాశారు. మేము ఒకరు రాసింటే నేను వస్తానండి, ఇంకోసారి మీకు మెమో ఇస్తారు, దానికి రిప్లై ఇవ్వండి. దాని మీద మేము క్లియర్గా రాశారండి, నీళ్ళు ఉండడం లేదు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, దాన్ని మీ అధికారులతో మాట్లాడి ఏ విధంగా చేయాలా ఏంది అనేది దాని మీద మీ స్టెప్ తీసుకోవాలి. 157.5 గ్రాము 2 ముక్కలు 3 ముక్కలు రావువా, మీరు ఇప్పుడు పెట్టే సైజు ప్రకారం 6-7 ముక్కలు ఈజీ ఇవ్వాలి. 157.5 గ్రాము అంటే సరే 100 గ్రాములు వేసుకున్నానే 5-6 ముక్కలు రావాలి, తెలుసా? 100 గ్రాములు వేసుకునే 5-6 పీసెస్ వస్తాయి మీరు ఇచ్చే సైజు, ఇప్పుడు వండిన సైజు. మీరేదో నేను వస్తూ ఉన్నానని ఈసారి వచ్చి చెప్పగానే 157.5 గ్రాము చికెన్ పెట్టి ఆయనకు పొద్దున్న చెప్పినా నేను, ఆయన వచ్చి మీకు చెప్పింటాడు, మీరు అది నాకు చెప్తా ఉన్నారు, అంతే. 45 గ్రామ్స్ పర్ డే మెనూ ప్రకారం, 7 డేస్కు 315 గ్రామ్స్, డివైడెడ్ బై 2 157.5 గ్రామ్స్. మీరు ఆయన రాకుండా ఉంటే మీరు చెప్పేది 100 గ్రాములు, ఏమండి కరెక్టే కదా? ఆయన రాకుంటే మీరు నాకు చెప్పేది 100 గ్రాములు సార్ ఇస్తూ ఉన్నామని చెప్పారు, ఆయన వచ్చి మీకు 157.5 గ్రామ్స్ ఇస్తూ ఉన్నామని చెప్పాలి, అంత వేయండి అంటే ఈరోజు వేశారు. క్లియర్ కట్, కళ్ళు మూసుకొని చెప్తాను నేను, ఇదేం జరిగేది. దీని మీద పేరు రాసియా, దీనికి రబ్బర్ వేసి పేరు రాసి పెట్టి, ఈ సెంటర్ పేరు దాని మీద. అదేండి పద్ధతులు మార్చుకోవాలా, మెమో ఇష్యూ చేస్తారు మీరు, దాని మీద తీసుకోండి. కొన్ని డీవియేషన్ ఉన్నాయి. ఈ ఉప్మా మార్చండి, ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టండి.